మన తెలుగు వాళ్ళు ఎంతగా ఇష్టపడతారో అంతగా భయపడేటటువంటి ఒక కాయ గోరుంది. ఇదే వంకాయ. అయితే వంకాయ ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వంకాయ తాలూకు ప్రత్యేకతలు, అలాగే ఆహార సంబంధంగా దీని విలువలు, ఇంకా ముఖ్యంగా ఎలాంటి సందర్భాల్లో వంకాయను ఔషధంగా వాడొచ్చు, అలాగే వంకాయను వాడకూడని సందర్భాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వంకాయ కూర లేదా వంకాయ. దీన్ని మీరు ఇష్టపడుతూ ఉంటే, దీన్ని వెజిటబుల్గా వాడుతూ ఉంటే, మీరు దీనికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మామూలుగా కొంతమంది కవులు చెబుతూ ఉంటారు, ఆహా ఏమి రుచి, అనరా మైమరిచి తినరా మైమరిచి అని. రోజు తిన్నా మరీ మోజే తీరంది అని కూడా దీనికి ఒక సామెత ఉంది. అలాగే తాజా కూరల్లో రాజు ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి అని స్వాగతంగా అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. అవును, నిజమే. మహానుభావులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇలాంటి ఎంతోమంది కవులు చెప్పినట్టుగా కూరగాయలలో వంకాయ నిజంగా కింగే. తెలుగువారి మెనూలో ఖచ్చితంగా ఉండేటటువంటి కూరగాయ ఈ వంకాయ. గుత్తి వంకాయ, వెన్న వంకాయ, వంకాయ నువ్వుల పులుసు, వంకాయ ఉల్లి పచ్చడి, ఇలా ఏ రకంగా ఎవరు వండినా, ఎలా వండినా తనదైన ఈ రుచిని వంటకానికి అద్దటం మన ఈ వంకాయ ప్రత్యేకత. అయితే ఒక వైద్యుడిగా నేను చెప్పేది ఏంటంటే, కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాన్ని అందించడంలో కూడా వంకాయ అనేది కింగే. వంకాయ ది బెస్టే. పొటాటో, టమాటో, ఉమ్మెత్త, వంకాయ ఈ మొక్కలన్నీ ఒకే కుటుంబానికి సంబంధించినవి. పొడుగాటి వంకాయలు భారతదేశంలో ఎక్కువగా మనకి లభిస్తుంటాయి, ఎక్కువగా ఆంధ్ర ప్రాంతాల్లో. అలాగే పొట్టిగా గుండ్రంగా ఉండేవేమో చైనాలో పుట్టాయని పరిశోధకులు, శాస్త్రవేత్తల భావన. అయితే ఈ గుండ్రగా ఉండేటువంటి వంకాయలని ఈ మధ్య మన దేశంలో కూడా బాగా పండిస్తున్నారు. వీటి వంకాయలని కొత్తగా వచ్చాయి. అయితే వీటితోటి అనేక అనర్థాలు కాబట్టి దీన్ని తాత్కాలికంగా ఆపారు. వంకాయలకి ఆఫ్రికా కూడా పుట్టినిల్లే అంటారు, కానీ భారతదేశమే దీని సాగులోకి తెచ్చి వ్యాప్తి చేసింది. క్రీస్తు శకం తొలి శతాబ్దాలలో వంగ విత్తనాలని చైనా ఇలాంటి దేశాలకి ఎగుమతి చేసింది మన భారతదేశం. ఇది ఒక పరిశీలకుల భావన. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. వంకాయలో ఉండేటటువంటి పోషకాలు. వంకాయలో కొద్దిగా పిండి పదార్థాలు ఉంటాయి, ఉండి లేనట్టుగా. అయితే పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇక్కడ ఫ్యాసినేటింగ్ పాయింట్. ఇక విటమిన్ల విషయానికి వస్తే విటమిన్ B1, విటమిన్ B2, B3, B6, B9, అలాగే విటమిన్ C, ఇంకా విటమిన్ E, విటమిన్ K ఇలాంటివి దీంట్లో ఉంటాయి. అలాగే కొన్ని పోషక తత్వాలు కూడా, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం ఇలాంటి ఖనిజ లవణాలు కూడా వంకాయలో ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది యాంటీఆక్సిడెంట్లు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటికి కాంట్రరీగా క్యాలరీలు ఏమో చాలా తక్కువ ఉంటాయి. అయితే అసలైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వంకాయ తాలూకు ప్రత్యేకతలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. వంకాయలు ఇమ్యూనిటీని, అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ వంకాయలు సహాయపడతాయి. అలాగే ఈ రక్తపోటు ముప్పును కూడా నివారిస్తాయి. వంకాయలో మీకు తెలుసు లేదో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ, 15. అంతేకాదు వంకాయలో క్యాలరీలు కూడా తక్కువ, పోషకాలేమో పోషక తత్వాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టైప్ 2 డయాబెటిక్స్ అంటే మధుమేహ రోగులు, డైట్ కంట్రోల్ చేస్తున్నటువంటి స్థూలకాయలు ఈ వంకాయని హ్యాపీగా తినొచ్చు. ఇక దీంట్లో ఆసక్తికరమైన విషయం, కొవ్వు శాతం చాలా తక్కువ ఉంటుంది, నీరేమో బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే వంకాయ హై బీపీని అదుపు చేస్తుంది, ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది, డయూటిక్గా పనిచేస్తుంది కాబట్టి. ఇంకా ముఖ్యంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని వంకాయలు తగ్గిస్తాయి. వంకాయలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. వీటి వల్ల క్యాన్సర్స్ రిస్క్ తగ్గుతుందని తేలింది. ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B1, B6, విటమిన్ K, ఇంకా బీటా కెరటిన్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి గుండె వ్యాధుల బారిన పడకుండా ఇవి కాపాడతాయి. అయితే ఇది కేవలం ఒక ఎనక్డోటల్ రెఫరెన్స్ అయినా అంటే దీనికి ఒక సైంటిఫిక్ బ్యాకింగ్ ఉంది, బ్యాకప్ ఉంది. దీనిపైన పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. మన దేశంలో సరే, కానీ బ్రెజిల్ విశ్వవిద్యాలయాలలో వంకాయ మీద అనేక పరిశోధనలు చేశారు. దీనికి కొన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నట్టు కనుక్కున్నారు. వీటిని తెలుసుకుందాం. ఒకటి, హైపర్ కొలెస్ట్రీమియా సమస్యని వంకాయ తగ్గిస్తుంది.
అంటే రక్తంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది ఔషధంగా పనిచేసి కొవ్వును తగ్గిస్తుందని తేలింది. అలాగే ఇనుము, ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ 2% ఉంటుంది. పొటాషియం 5% దీంట్లో ఉంటుంది. ఇంకా చెప్పుకున్నాం కదా, బి విటమిన్ గ్రూపులు అన్నీ కలిపి 27% ఉంటాయి. కాల్షియం కూడా దీంట్లో ఉంటుంది. ఇందులో 0.01 మిల్లీగ్రాముల నికోటిన్ కూడా ఉన్నట్టుగా తేలింది. అయితే ఇంత చాలా తక్కువ మొత్తాలు కాబట్టి దీన్ని ఆహార పదార్థంగా తీసుకున్నప్పుడు మామూలుగా పొగచొట్ట, సిగరెట్లు చేసినంత హానికరం ఇది చేయదు. అయితే మరి చాలామంది మన పేషెంట్స్ కూడా చెప్తూ ఉంటారు, డాక్టరు వంకాయ తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. ఇది తెలుసుకోవాలి. అంటే నిజంగా వంకాయ శరీరానికి సరిపడుతుందా, సరిపడదా, ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఇది తెలుసుకోవాలి. దగ్గు, జలుబు, తుమ్ములు, ఉబ్బసం, దురదలు, ఎగ్జిమా ఇలాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళు మామూలుగానే వంకాయల్ని తినటం మానేస్తూ ఉంటారు. వంకాయలు ఎలర్జీని కలిగిస్తాయన్న భయం మనలో చాలామందికి ఉంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఓరల్ ఎలర్జీ సిండ్రోమ్ అనే వ్యాధిపైన 2008లో 740 మంది భారతీయుల మీద చేసిన పరిశోధనలో 10% పీపుల్కి, 10% మందికి వంకాయ సరిపడటం లేదు అని తేలింది. వాళ్ళలో మళ్ళీ 1.4% ఇండివిజువల్స్కి తిన్న గంటలోపే రియాక్షన్ మొదలైనట్టుగా కూడా గమనించారు. వంకాయలో ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్ పదార్థాలు ఈ ఎలర్జీ రావడానికి కారణం అని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఎప్పుడైనా ఎలర్జీకి ముఖ్యమైన కారణం ప్రోటీనే. అందుకే గోధుమలు పట్టలేదంటే దాంట్లో ఉండేటటువంటి ఆ గ్లూటిన్ అనే ప్రోటీన్ ఇక్కడ కూడా అంతే. ఎక్కువసేపు ఉడికించడం ద్వారా లేదా నిప్పు మీద కాల్చడం ద్వారా చాలా వరకు ఎలర్జీని తగ్గించవచ్చని కూడా తేలింది. ఏదేమైనా శరీరానికి సరిపడని వాళ్ళు దీన్ని దూరంగా ఉంచడమే మంచిది. అది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అయితే ఇదే సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆయుర్వేదంలో వంకాయ గురించిన వాస్తవాలు ఇది తెలుసుకుందాం. ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు ఈ వంకాయకి సంబంధించి చాలా విపులంగా దీన్ని డిస్క్రైబ్ చేశారు. అలా దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు చెప్పాయి. వంకాయల్ని సంస్కృతంలో వాతిక అంటారు, అంటే వాతాన్ని పెంచేది. వార్తాక అనే పేరు కూడా దీనికి ఉంది. వంకాయని లేత పిందెలుగా ఉన్నప్పుడే వండాలి. ముదిరిన కొద్దీ ఈ ఎలర్జీ లక్షణాన్ని ఇది పెంచుతుంది. బాల వార్తాకం సదాపథ్యం అన్నారు. బాల అంటే చిన్నది, అంటే లేతది. వార్తాకం అంటే వంకాయ. సదాపథ్యం అంటే ఎప్పుడు కూడా పథాలకు హితం, అంటే రసరక్త మాంసం మీదోస్తి మధ్య శుక్రాలని 7 ధాతులు ఉంటాయి. ఈ ప్రయాణం చేసే మార్గాలని పథాలు అంటారు. పథం అంటే మార్గం. కాబట్టి పథ్యం అంటే ఏంటంటే ఈ మార్గాలకి హితమైంది. అది ఎప్పుడు లేతదైతే. కాబట్టి లేత వంకాయ పిందెలు ఆరోగ్యానికి మంచివి అని ఆయుర్వేదం చెప్తుంది. లేత వంకాయల్ని కాల్చి అల్లం, బెల్లం ఇలాంటివి కలిపి కొత్తిమీర లాంటి పదార్థాలు చేర్చిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కానీ వాతవ్యాధి లక్షణాలు, అంటే కఫ్ వ్యాధి లక్షణాలు వీటిని కాస్త పెంచుతుంది. కాబట్టి ఒకవేళ వాతవ్యాధి ఉన్నా, కఫ్ వ్యాధి ఉన్నా వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాలి. మిగతా వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. లేత వంకాయల కంటే ముదిరిన లేకపోతే ఆ పండిన వంకాయ ఎక్కువ వాత దోషాన్ని పెంచుతుంది. లేత వంకాయలు శరీరానికి సరిపడినట్లయితే వీర్యవృద్ధిని కలిగిస్తాయి. ఒకవేళ సూట్ అయితే జీర్ణశక్తిని పెంచుతాయి. లేత వంకాయలు రక్తవృద్ధిని కూడా కలిగిస్తాయి. అయితే ఎక్కువ తింటే మాత్రం కడుపులో పురుగులు ఇలాంటి వాటికి ఇది దోహదపడుతుంది. లేత వంకాయల్ని కూరగా తింటూ ఉంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. విరేచనం ఫ్రీగా అవుతుంది. కళ్ళ మంటలు, అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటల్ని ఈ లేత వంకాయ తగ్గిస్తుంది. అయితే వంకాయని చింతపండు రసం పోసి వండారనుకోండి, మళ్ళీ ఈ మంటల లక్షణాలు పెరుగుతాయి. వంకాయ పులుసు కూర, పచ్చి పులుసు ఇలాంటి వంటకాలు అనారోగ్యకరం అని గ్రహించాలి. కొన్ని రకాల ఔషధాల వలన కలిగేటటువంటి దోషాలను పోగొట్టే స్వభావం లేత వంకాయలకు ఉంది అని ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. ముదిరిన వంకాయలు కఫదోషాన్ని, దద్దుళ్ళు, దురదల్ని పెంచుతాయి. పక్కటెముకల్లో నొప్పుల్ని కలిగిస్తాయి. అలాగే నడువు నొప్పి, మైగ్రేన్ తలనొప్పి ఇలాంటి సమస్యలను ట్రిగర్ చేస్తుంది ముదిరిన వంకాయ. లివర్కు సంబంధించి ఏర్పడేటటువంటి వ్యాధులన్నింటిలో కూడా ముదురు వంకాయ అపకారం చేస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. వంకాయలు పండిపోయినప్పుడు మన వాళ్ళు పారేయటం ఎందుకులే అని ఆ ముక్కలను ఊరగాయ, ఒరుగులు ఇలాంటివి పెడుతూ ఉంటారు. అయితే మళ్ళీ అలాంటివి తిని అనారోగ్యం తెచ్చుకునే కంటే ముదిరిన బాగా ఓవర్గా పండిన వంకాయల్ని పారేయటమే మంచిది. లేత వంకాయల్ని నెయ్యి వేసుకొని ఉమ్మగిల పెట్టినటువంటి కూరగా తీసుకుంటే చాలా మంచిది. మాంసంతో కలిపి వండుకున్నా మంచిదే. ఇక ఆవు పిండి కలిపి వంకాయ కూర వండితే ఎలాంటి అపకారం చెయ్యదు. లేకపోతే
అల్లం వేసినటువంటి వంకాయ కూర వాతపు నొప్పులకి విరుగుడిగా పనిచేస్తుంది. అలాగే బెల్లం వేసి వండుకున్నా కానీ దోషాలకు విరుగుడే అవుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. వంకాయతో పాటుగా చింతపండు, శనగపిండి, నూనె ఇలాంటివి కలిపినప్పుడు అది ఒకంత అనారోగ్యకారకం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వేపుడు వంకాయ కూర అన్ని రోగాల్లో కూడా అనర్థదాయకమే. కానీ మన వాళ్ళు వంకాయ అండంతోనే వేపిస్తారు. కీళ్ళవాతం, మైగ్రేన్, తలనొప్పులు, అలాగే షుగర్ వ్యాధి, ఎలర్జీ వ్యాధులు ఉన్న వాళ్ళకి వంకాయ శత్రువు. జీర్ణశక్తి బలంగా ఉన్నవాళ్ళు లేత వంకాయల్ని కమ్మగా వండుకొని తినొచ్చు అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి నాణానికి రెండు వైపులా ఉన్నట్టుగానే వంకాయ ఎంత మంచి చేస్తుందో దాన్ని శక్తుల్ని, దాని తత్వాన్ని గ్రహించకుండా, మన తత్వాన్ని గ్రహించకుండా తింటే అది అంత అపకారం చేస్తుంది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.